నమస్కారం బాగున్నారా ఎండ్ ఆఫ్ ద సిరీస్ 7th డే ఈరోజు సో ఈరోజు నేను మీకు అన్ని చక్కగా చేసి చూపిస్తాను ఎవ్రీథింగ్ వార్మప్స్ ప్రాణాయామతో స్టార్ట్ చేసి వార్మప్ సీక్వెన్సింగ్ సూర్య నమస్కార్ ప్రతి ఒక్కటి క్లియర్గా చేసి చూపిస్తాను 700 డేస్లో అయిపోదు నేను మీకు చెప్పినట్టు 3 వీక్స్ ఛాలెంజ్ లాగా పెట్టుకోండి ఈ 7 డే సిరీస్ మళ్ళీ 7 డే మళ్ళీ 7 డే మళ్ళీ 7 డే అలా 3 వీక్స్ ఛాలెంజ్ లాగా పెట్టుకోండి 21 డే ఛాలెంజ్ పెట్టుకోండి అప్పుడు మీకు డెఫినెట్లీ చాలా బాగా పనిచేస్తుంది ఆపొద్దు 21 డేస్ ఛాలెంజ్ అయిపోయింది కదా ఇంకా అయిపోయింది అన్నట్టు పెట్టుకోకండి డైలీ చేసుకోండి అండ్ ఒకసారి మీరు 21 డేస్కి అలవాటు పడిపోతే మీరు ఆపలేరు మీకే వీక్లీ అట్లీస్ట్ 5 టైమ్స్ అన్న 4 టైమ్స్ అన్న చేయాలి అనిపిస్తుంది ఫిజికల్ వర్కౌట్ ఇంపార్టెన్స్ అర్థం అవుతుంటుంది మనకి సో 100% చక్కగా చేసుకోండి ఈరోజు నేను మీకు అన్నీ చూపిస్తాను ఇంకా ప్రాణాయామతో స్టార్ట్ చేసి ఎండింగ్ శవాసనాలో పడుకొని ఎలా రిలాక్స్ అవ్వాలి ఎవ్రీథింగ్ ఉంటుంది ఇంక ఈరోజు ఎందుకంటే మీరు 6 డేస్ ఫ్లెక్సిబిలిటీ డిఫరెన్స్ వస్తుంది మొత్తం బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి అందుకని నేను మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తామని అనుకుంటున్నాను సో ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఇలా బాడీని స్ట్రైట్ పెట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర ఇలా రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర ఇలా ఇలా రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసేసుకొని ఐస్ క్లోజ్ చేసేసుకొని మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా మన బ్రెత్ మీదకి తెచ్చేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి క్లోజ్ ఎక్స్హేల్ అగైన్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇది ఒక రౌండ్ అంటే మనం రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి డీప్ ఇన్హేల్ క్లోజ్ ఎక్స్హేల్ అగైన్ ఎక్స్హేల్ మీకు ఇది ఆల్రెడీ కూడా ఇంతకుముందు మనం చేసిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి చెప్తున్నాను అంతే ఇప్పుడు దీంట్లో ట్రిక్ ఏంటి అంటే ట్రిక్ అని కాదు ఎలా టిప్ అనుకోవచ్చు 5 సెకండ్స్ ఇన్హేల్ చేసుకుంటే 5 సెకండ్స్ కంప్లీట్గా ఎక్స్హేల్ చేసుకోండి 1:1 రేషియో మెయింటైన్ చేసుకోండి 2 సెకండ్స్ ఇన్హేల్ చేసుకోగలిగితే 2 సెకండ్స్ కంప్లీట్గా ఎక్స్హేల్ చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అంటే బ్రెత్ని ఫోర్స్ చేయకండి ఆటోమేటిక్ జరిగిపోవాలి ఆటోమేటిక్గా మీ బ్రెత్ అనేది డిఫరెంట్ మీరు డైలీ ప్రాణాయామ చేస్తే వీక్లీ డిఫరెన్స్ మంత్లీ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకోండి చాలా డిఫరెన్స్ ఉంటుంది మన బ్రీతింగ్ ప్యాటర్న్లో సో ఒక్కసారి అనులోమ విలోమ అయిపోగానే మనం వార్మప్స్ ఇలా 2 చేతులు కంప్లీట్ అవుట్ 5 టైమ్స్ క్లాక్ వైజ్ 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇప్పుడు ఇదే చేతులు ఇలానే పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్ ఎక్స్హేల్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఇప్పుడు ఈ 2 చేతులు ఇలా ఓపెన్ రోల్ ఇన్ రోల్ అవుట్ మళ్ళీ సేమ్ ఇలానే షోల్డర్స్ మీదకి తెచ్చేసుకొని ఒక డీప్ ఇన్హేల్ స్లోలీ ఎక్స్హేల్ మళ్ళీ ఒకసారి ఈ సైడ్ తెచ్చేసుకొని అవుట్ రోల్ ఇన్ రోల్ అవుట్ షోల్డర్స్ అగైన్ వన్ మోర్ షోల్డర్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇది ఒక 5 టైమ్స్ చేసుకోండి సేమ్ ఇదే సీక్వెన్సింగ్ ఉంది కదా 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు డీప్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్పైనల్ ట్విస్ట్ ఇలా స్లోలీ ఓపెన్ ఎక్స్హేల్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్లో అట్లీస్ట్ ఒక 1 or 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి మన బాడీకి రిలాక్సేషన్ ఎక్కువ వస్తుంది సేమ్ ఇదే పొజిషన్లో లెఫ్ట్ హ్యాండ్ ఒక డీప్ బ్రీత్ ఇన్ ఎక్స్హేల్ స్లోలీ ఇలా సైడ్ వచ్చేసి రైట్ హ్యాండ్ అవుట్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా స్లోలీ మళ్ళీ పైకి వచ్చేసాను ఇది కూడా ఒక 2 to 3 టైమ్స్ రిపీట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఫింగర్స్ ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా కంప్లీట్ పైకి డీప్ బ్రీత్ ఇన్ ఎక్స్హేల్ అవుట్ అగైన్ ఇన్ ఎక్స్హేల్ అవుట్ స్లోలీ రిలాక్స్ ఇప్పుడు స్లోలీ ఇలా సైడ్ తిరిగేసి దండాసనాలో కూర్చోండి దండాసనాలో కూర్చొని ఒక 2 టైమ్స్ క్లాక్ లేదా 3 టైమ్స్ మీ వీలుని బట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా అయిపోయాక నీ రొటేషన్స్ చేసుకుందాం ఇలా ఫింగర్స్ అంతా ఇంటర్లాక్ చేసుకొని ఇలా కింద పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ చేసుకుంటూ ప్రాపర్ సర్కిల్స్ చేసుకోండి సేమ్ అదే యాంటీ క్లాక్ వైజ్ నీస్లో ఏమైనా టెన్షన్ ఉన్నా నీ పెయిన్స్ ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది స్లోలీ రిలాక్స్ సేమ్ ఇదే లెగ్ మీద కూడా మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకోండి నైస్ సర్కిల్స్ కంప్లీట్ సర్కిల్స్ చేసుకొని యాంటీ క్లాక్ వైజ్ ఇలా కంప్లీట్ చేసేసుకొని స్లోలీ రిలాక్స్ అయిపోయి ఇప్పుడు ఈ లెగ్ని కంప్లీట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఇది ఇలా బ్యాక్ పెట్టేసుకోండి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఇలా
మీకు అర్థమైంది కదా, కొంచెం ఇలా దగ్గరకు తీసుకొచ్చేసుకొని ఈ ఎల్బోతోని ప్రెస్ చేసినట్టుగా ఇలా సైడ్కి చూసేయండి. స్పైన్ స్ట్రైట్, చాలా మంచిది. డయాబెటీస్కి కూడా చాలా మంచిది ఈ ఆసన. మళ్ళీ స్లోగా లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసేసుకొని ఈ హ్యాండ్ తోటి స్లోగా ఈ హ్యాండ్ బయటకి, ఈ హ్యాండ్ ఓపెన్, ఇలా స్పైన్ కంప్లీట్ స్ట్రైట్, మళ్ళీ స్లోలీ ఓపెన్. ఇప్పుడు చక్కీ చాలాసన మనం చేసుకున్నాం కదా, కాలు దూరం పెట్టేసి, ఇప్పుడు సేమ్ అదే చక్కీ చాలాసన, ఫీట్ టుగెదర్ ఇంటర్లాక్ చేసుకొని ఫింగర్స్. ఇది ఏంటంటే తొడలలో పొట్టలో ఉన్న కొవ్వుకి, ఆర్గన్స్కి, ఇంటెస్టైన్స్కి అన్నిటికీ చాలా మంచిది. యూటరస్కి కూడా చాలా మంచిది. పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ లాంటి ఇష్యూస్ ఉంటే ఇది బాగా పనిచేస్తుంది. ఇలా ఇంటర్లాక్ చేసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ అవుట్. అగైన్ యాంటీ క్లాక్ వైజ్, 1 2, అగైన్ యాంటీ క్లాక్ వైజ్. ఇలా 5 to 10 times చేసుకోండి, సరిపోతుంది. స్లోలీ ఇప్పుడు 2 కాళ్ళు అలానే పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ డౌన్, ఇలా స్లోలీ అప్. ఇది కూడా చాలా మంచిది, చేసుకోండి, రిపీట్ చేసుకోండి, బాగుంటుంది. సో స్లోలీ ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి స్లోలీ టేబుల్ వచ్చేసేయండి. టేబుల్లో ఒక డీప్ బ్రీత్ని ఇలా తీసుకొని, చేయగలితేనే చేయండి. ఎక్స్హేల్ చేసి స్లోలీ ఇలా నీస్ని పైకి అనేసేయండి. వెయిట్ అనేది నీస్ మీద అస్సలు పడదు, మన ఆర్మ్స్ మీదనే పడుతుంది, షోల్డర్స్ మీదనే ఉంటుంది వెయిట్ ఏదైనా. సో షోల్డర్ స్ట్రెంథనింగ్ బాగుతుంది. సో మీకు ఇలా కుదరడం లేదు, అస్సలు అలా నచ్చట్లేదు అనుకుంటే, అవ్వట్లేదు అనుకుంటే ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ చేసుకొని స్లోలీ అధోముఖాల్లో వెళ్ళిపోండి. ఇంకొకటి ఏం చెప్తానంటే ఈరోజు సీక్వెన్సింగ్, ఇదంతా ఒకటి. ఇంకా ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ తోటి లెఫ్ట్ లెగ్ ముందుకు తెచ్చేసుకోండి, అశ్వసంచాలన వచ్చేసేయండి. ఇలా అశ్వసంచాలనలో వచ్చాక మీరు కావాలనుకుంటే నీ కింద పిల్లో పెట్టుకోండి, లేదా ఏదైనా నీ ప్యాడ్ అయినా పెట్టుకోండి. మనకి ఇలా పుష్ చేసినప్పుడు కొంచెం లైట్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. లేకపోతే ఇలా ఫింగర్స్ ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా ముందుకి, బ్యాక్, అగైన్ ఫ్రంట్, బ్యాక్. థైస్కి, యూటరస్కి చాలా మంచిది. స్లోలీ మళ్ళీ ఇదే పొజిషన్ వెళ్ళిపోండి. మళ్ళీ అధోముఖ, ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్, రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వసంచాలన, మళ్ళీ సేమ్, 1 బ్యాక్, 2 బ్యాక్. స్లోలీ మళ్ళీ ఇదే పొజిషన్. స్లోగా ఏదైనా సరే స్లోగా చేసుకోండి, రష్ చేయకండి బాడీని. ఇలా ఒక ఫ్లోలో లాగా, మొత్తం ఫ్లోలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇలా అధోముఖ స్లోలీ ఇలా ముందుకు నడుస్తూ, స్లోలీ మళ్ళీ బ్యాక్, ఎంత వీలైతే అంతే. మళ్ళీ ఇక్కడ ఒకసారి ఫీట్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఇలా స్లోలీ మొత్తం అంతా స్పైన్ స్ట్రైట్ పెట్టేసుకొని స్లోలీ ఇలా వచ్చేసాయి. ప్లాంక్ వచ్చేసాక ప్లాంక్ నుంచి స్ట్రైట్లీ ఇలా చైల్డ్ పోస్ వెళ్ళిపోండి. చైల్డ్ వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ఇలా ఒకసారి నీస్ మీద వచ్చేసి, ఇలా మనకి నీస్ మీద కూర్చొని ఇదే నీస్ మీద నుంచి ఒకసారి పరిగాసనాలకు వెళ్ళిపోదాం. రైట్ లెగ్ ఓపెన్, డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లైడ్ చేసేసుకొని ఇలా ఎక్స్హేల్, స్లోలీ అవుట్. సేమ్ మళ్ళీ నీల్ డౌన్, స్పైన్ అనేది కంప్లీట్ స్ట్రైట్ పెట్టుకోండి, బాడీని అబ్జర్వ్ చేసుకోండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఓపెన్, డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్, ఎంత వీలైతే అంతే. రైట్ హ్యాండ్ ఓపెన్, ఇలా నైస్లీ స్లోలీ అగైన్ బ్యాక్. సేమ్ ఇప్పుడు ఈ పొజిషన్లో నుంచి స్లోలీ ఇలా మలాసనాలో వచ్చేసి, మలాసనాలో కొన్ని ఫ్రాగ్ జంప్స్ చేసుకుందాము. మీకు కొంచెం అలవాటు అయిపోయి ఉన్నారు కాబట్టి మలాసనాకి ఫ్రాగ్ జంప్స్ కూడా ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఇలా మలాసనాలో 1 2 1 2, మళ్ళీ సేమ్ మలాసనాలో వెళ్ళిపోయి స్ట్రైట్గా స్లోగా కూర్చొని బద్ధకోణాసనాలో వచ్చేసేయండి. ఇలా బద్ధకోణాసన మనకు గుర్తుందిగా, డైలీ చేస్తున్నాంగా, అలానే సేమ్ కళ్ళు మూసుకొని ఒకసారి బాడీని అంతా అబ్జర్వ్ చేసుకొని యూటరస్ మీద కాన్సన్ట్రేషన్తో ఒకసారి ఒక 2 డీప్ బ్రెత్స్. స్లోలీ ఫ్లాపింగ్ స్టార్ట్, ఇలా బటర్ఫ్లై లాగా స్లోలీ ఇలా చేసుకొని మళ్ళీ ఒకసారి సేమ్ స్లోగా ఇలా మలాసన వెళ్ళిపోయి ఒక డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ లేచి నిల్చోండి. ఇలా
స్లోలీ ఇలా నిల్చొని ఇప్పుడు ఇలా సైడ్కి వచ్చేసుకొని డైరెక్ట్ సూర్య నమస్కారాలు నేను చేసి చూపించేస్తాను. నార్మల్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఎవ్రీ పొజిషన్లో అలా చూపిస్తాను మీకు ఈరోజు. చూడండి. తాడాసన. ఇన్హేల్ హస్త, ఎక్స్హేల్ పాదహస్తాసన, ఇన్హేల్ అశ్వ సంచాలన, ఎక్స్హేల్ అధోముఖ, ఇన్హేల్ ప్లాంక్, ఎక్స్హేల్ అష్టాంగ, ఇన్హేల్ భుజంగ, ఎక్స్హేల్ అధోముఖ, ఇన్హేల్ అశ్వ సంచాలన, ఎక్స్హేల్ పాదహస్తాసన, ఇన్హేల్ హస్త, ఎక్స్హేల్ రిలాక్స్. సో ఇది జనరల్ వే ఆఫ్ డూయింగ్ సూర్య నమస్కార్. బట్ నేను చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్లో 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి. దానివల్ల వచ్చే లాభాలు ఇంకా చాలా ఎక్కువ. సేమ్ ఇప్పుడు అదే ఇంకొక లెగ్ మీద కూడా కంటిన్యూ చేసేసుకుందాం. సేమ్ ఇలానే డీప్ బ్రీత్ ఇన్, హస్త ఉత్తాన, పాద హస్తాసన, లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచాలన. లెగ్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా మన బాడీ పొజిషన్ని సెట్ చేసుకోండి. ఇలా బ్యాక్ అధోముఖ, ఇలా ప్లాంక్. మొత్తం బాడీ 1 స్ట్రైట్ లైన్లో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు అష్టాంగ. మీకు అష్టాంగ పేరులోనే ఉంది, 8 లిమ్స్ మాత్రమే టచ్ అవుతుంటాయి. ఇలా స్లోలీ భుజంగా, అగైన్ అధోముఖ, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అశ్వ సంచాలన, రైట్ లెగ్ ఫార్వర్డ్ పాదహస్తాసన, హస్త ఉత్తాన అండ్ రిలాక్స్. ఇలా ఇదంతా అయిపోయాక స్లోలీ ఒక నిల్చోనే, కంప్లీట్ నిల్చోనే లెఫ్ట్ హ్యాండ్ స్టమక్ మీద, రైట్ హ్యాండ్ చెస్ట్ మీద, కంప్లీట్ ఐస్ క్లోజ్. ఒక 2 డీప్ బ్రెత్స్. అగైన్ 1 మోర్ డీప్ బ్రెత్. బాడీ అంతా ఒక ఈక్విలిబ్రియంలో వచ్చాక, బ్రెత్ అనేది న్యూట్రలైజ్ అయ్యాక మళ్ళీ 4 సెట్స్ ఆర్ 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కార్ చేసుకోండి, సరిపోతుంది. దాని తర్వాత స్లోలీ నేను మీకు చెప్పాను కదా ఈరోజు యోగ నిద్ర లాంటివి చూపిస్తాను. మెడిటేషన్ ఆర్ యోగ నిద్ర ఏది చేసుకున్నా, మీరు మెడిటేషన్ చేసుకుంటున్నారనుకోండి, ఓం మంత్ర మెడిటేషన్ చేసుకోండి. ఇంతకుముందు నేను మీకు చూపించాను. యోగ నిద్ర అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. స్లోలీ ఇలా కంప్లీట్ శవాసనాలో పడుకోండి. టోస్ 2 ఇలా పడిపోయినట్టు, హ్యాండ్స్ బాడీ నుంచి కొంచెం దూరంలో, కంప్లీట్ ఐస్ క్లోజ్డ్. మొత్తం బాడీ అంతా రిలాక్స్ చేసేసుకోండి. కంప్లీట్ రిలాక్స్ అయిపోవాలి బాడీ. బాడీ రిలాక్స్ చేయడం అంటే ఎలా? ఆటోమేటికల్లీ డీప్ బ్రెత్స్ తీసుకుంటే రిలాక్స్ అయిపోతుంది. ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకొని నేను చెప్పిన అబ్జర్వ్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఉండండి నేను చెప్పేంతవరకు. అబ్జర్వ్ యువర్ ఐస్, నోస్, stomach, left leg, right knee, left ankle, right ankle, left hand, right leg, right ankle, left knee, left leg, right leg, your complete body. Observe your face, observe your body. Deep breath in. స్లోలీ ఒక సైడ్కి తిరగండి. కళ్ళు అలానే మూసుకొని ఉండాలి. ఈ పొజిషన్లో మళ్ళీ ఒక 2 డీప్ బ్రెత్స్. స్లోలీ లేచి కూర్చోండి. ఐస్ క్లోజ్లోనే ఉండాలి. మనం అస్సలు కళ్ళు తెరవడం లేదు. ఇప్పుడు ఈ పొజిషన్లో 2 చేతులు నమస్కారంలో పెట్టేసి ఒక 3 డీప్ బ్రెత్స్ తీసుకోండి. బ్రీతింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మొత్తం చేతుల్ని మంచిగా వార్మ్ చేసేసుకొని, మొత్తం 2 చేతుల్ని ఇలా రబ్ చేసేసుకొని, ప్రాపర్ హీట్ జనరేట్ చేసుకొని, ఫస్ట్ ఐస్ మీద, తర్వాత ఫోర్ హెడ్, మొత్తం ఫేస్ మీద పెట్టేసుకొని మళ్ళీ ఐస్ మీద నుంచి స్లోలీ ఫింగర్స్ మధ్యలో నుంచి ఓపెన్ చేసుకోండి. మీకు కంప్లీట్ వేరే లోకం వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది యోగ నిద్ర లేదా మెడిటేషన్ అనేది. నేను మీకు ఒకసారి కంప్లీట్ యోగ నిద్ర, ఒక 20 మినిట్ యోగ నిద్ర రిలాక్సేషన్, 20 మినిట్ యోగా, ఓన్లీ మెడిటేషన్ అలాంటివి కూడా నేను మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాంటి వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేదైనా వీడియోస్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీ మీరు మెసేజ్ చేయొచ్చు. సుమన్ టీవీ వాళ్ళకైనా సరే, నాకైనా సరే.
మేము కంపల్సరీ అది కూడా మీ ముందుకు తీసుకొని వస్తాం. సో 7 డేస్ సిరీస్ అయిపోయింది. 7 డేస్ అయిపోయింది చేసాం కదా అని రిలాక్స్ అవ్వకండి. మళ్ళీ సేమ్ ఇదే 7 డేస్ 21 డే ప్రోగ్రామ్ కంపల్సరీ పెట్టుకోండి. మీకు ఒక పనిలాగా అంత టైం లేకపోతే 10-15 మినిట్స్ అయినా సరే చేసుకోండి. అస్సలు మిస్ చేయొద్దు. కంపల్సరీ చేసుకోండి 21 డే. మీరే తర్వాత నాకు చెప్తారు ఏం చేంజెస్ వస్తున్నాయో. ఫ్లెక్సిబిలిటీ చేంజ్, స్లీప్‌లో చేంజ్, బాడీలో చేంజ్, మైండ్‌లో చేంజ్ ఇలాంటివి నేను ఇంకా రిపీట్ చేయగలుగుతూనే ఉంటాను ఎన్ని చేంజెస్ వస్తాయని. సో మీరే నాకు చెప్తారు. సో చేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు. కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ 1 వీక్ మీతో కలిసి చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.